బాబురావు గారు మీరేమంటారు? దాంతో పాటు ఇంకొక అంశం మనం అంటే మీరు స్టార్టింగ్ లో లేరు కాబట్టి నేను ఇంకో విషయం చెప్తున్నా. 63 కోట్ల రూపాయలు దాదాపుగా అంటే 2000 కోట్ల రూపాయలు వెనక్క ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు 63 కోట్ల రూపాయలు రెంట్ చెల్లిస్తున్నట్టుగా వైసీపీ ప్రభుత్వం సిఆర్డిఏ అకౌంట్లో వేసినట్టుగా మనకు కనబడుతుందండి. అంటే అక్కడ అమరావతిని వాడుకుంటున్నాము అని. ఇఫ్ ఇన్ కేస్ అమరావతిని వాడుకోవట్లేదు, అక్కడ బిల్డింగ్లు వాడుకోవట్లేదు అంటే కనుక ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన 2000 కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రెండు విషయాల గురించి చర్చండి ప్లీజ్. క్యారీ ఒకటి, సినిమాని ఆపటం. సినిమాలో రాజకీయంగానో లేకపోతే విధానపరంగానో అభ్యంతరాలు ఉంటే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం అయినా దాన్ని విధానపరంగా ఎదుర్కోవాలి. అంతే తప్ప సినిమాలని ప్రదర్శించకుండా కోర్టుల ద్వారానో ఇతర రూపాలనో అడ్డుకోవాలని ప్రయత్నించేయటం అది ఎవరికైనా సరే అవివేకం అవుతుంది తప్ప వివేకం అవ్వదు. ఉండొచ్చు మీ విధానం మీకు ఉండొచ్చు ఒకటి. అందుకనే సరే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చూస్తున్నాం, మాకు సంబంధం లేదని ఎవరైనా అనొచ్చు. ఎవరికి రాజకీయ ఉద్దేశాలతో తప్ప ఇటువంటి సినిమాలను ఆపడానికి ఎవరు ప్రయత్నం చేయరు. ఆపదలుచుకుంటే ఇద్దరే ఆపాలి. రాజకీయంగా ఆపదలుచుకుంటే వైసీపీ వాళ్ళు ఆపాలి, బీజేపీ వాళ్ళు ఆపాలి. అంతే తప్ప ఇతరులు ఎవరు ఆపేవాళ్ళు లేరు. సరే మాకు సంబంధం లేదంటారా, సంబంధం ఉందంటారా, పోనీ వీళ్ళు సంబంధం లేకుండా ఎవరు ఆపినా ఇది సరైన చర్య కాదు. రెండు, సినిమా ఆపటం ఒక భాగం, రాజధానినే ఆపటం ఇది ఎందుకంటే ప్రమాదం. ఇప్పుడు ఒక రాజధాని విషయంలో ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, ఇది హామీ. రెండు, అసెంబ్లీలో గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రవేశపెట్టినప్పుడు మేము రాజధాని అమరావతికి సంపూర్ణంగా మద్దతునిస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. మూడు, కోర్టులు హైకోర్టు అయినా సుప్రీంకోర్టులోనైనా రాజధానిని అమరావతి కొనసాగించాలి, ల్యాండ్ పూలింగ్ చట్టం ప్రకారం ఇవన్నీ అమలు జరపాలని కోర్టు తీర్పులు ఇచ్చినాయి. అందుకే ప్రజలకు ఇచ్చిన హామీ, అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటిది, మూడు కోర్టుల పరంగా చెప్పింది. ఈ మూడు విషయాల్లోనూ రాజధానిని అమరావతిని కొనసాగించడం తప్పనిసరిగా అవసరం. దానికి భిన్నంగా ఈ ప్రభుత్వం ఒకటా రాజధాని కాదండి, ఇప్పుడు 4 రాజధానులు అన్నారు. 4 రాజధానులు కూడా ఈరోజు చూస్తే 4 కాదు 3 కాదు, రాజధాని లేని రాష్ట్రంగా మార్చినటువంటి పాపం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అంతే. రాష్ట్ర ప్రభుత్వంతో జతకట్టినటువంటి కేంద్రాన్ని కూడా. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు, కోర్టులో అగ్రిమెంట్ ఫైల్ చేశారు రాజధానిలో ఏ పార్టీ వైఖరి ఏమిటి అని. హైకోర్టులో ఏమని ఫైల్ చేశారు వాళ్ళు, రాజధానికి మాకు సంబంధం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం, వాళ్ళు చేతులు దులుపుకున్నారు. కాబట్టి ఈ రెండు కూడా అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయటం ఏంటి. ఇవాళ చెప్తున్నారు ప్రస్తుతానికి రాజధాని అమరావతి, కానీ హైదరాబాద్ కొనసాగాలి, ఇంకా 10 ఏళ్ళు అయిపోయింది, తర్వాత కూడా కొనసాగాలి. అంటే లేని వివాదాలని, కొత్త వివాదాలను తీసుకొచ్చి తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవటమేగా. అంటే రాష్ట్రానికి 5 ఏళ్ళు పదవులు అధికారం ఇస్తే రాజధాని అభివృద్ధి చేయలేకపోయాం కాబట్టి కొత్త వివాదం తీసుకురావటం అంటే అసలు కాదండి. మూడు రాజధానులు అని చెప్పి మళ్ళీ 4వ రాజధాని గురించి మళ్ళీ 10 ఏళ్ల క్రితానికి వెళతానంటే ఇదేంటి చిన్నపిల్లల ఆటలాగా అయిపోతే రాష్ట్ర ప్రజలు ఏమవ్వాలి, రాష్ట్ర భవిష్యత్ ఏమవ్వాలి, ఎన్ని ఆశలతో ఉంటారు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు కానీ వీళ్ళంతా. వాళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవటానికే ఇవాళ హైదరాబాద్ అనే కొత్త విషయాన్ని వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా చెప్పించి పెద్దిరెడ్డి గారు బలపరిచి మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు మీరు కన్ఫ్యూజ్ చెందారేమో అని అన్నారు. జనం కన్ఫ్యూజ్ చెందలా, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ కొత్త అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి. దీనికి తోడు వీళ్ళతో జతగట్టింది బీజేపీ కేంద్రం. 42,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలి, డిపిఆర్ పంపించారు. మన విభజన చట్ట ప్రకారం రాజధాని నిర్మాణ బాధ్యతలో ప్రధాన బాధ్యత కేంద్రాంది. వాళ్ళు ఇప్పటి వరకు ఎంత ఇచ్చారండి, 1,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. 42,000 కోట్లు ఎక్కడ, 8 ఏళ్ల నుండి కేంద్ర బడ్జెట్ లో ఒక న్యాయ పైసా కేటాయించరు. వీళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించరు.
వాళ్ళ సుమారుగా 10,000 కోట్ల రూపాయల పైన ప్రజా డబ్బుతో భవనాలు నిర్మాణాలు సాగితే ఇది ప్రజల సొమ్ము అండి. ఇది తెలుగుదేశం వాళ్ళలో లేకపోతే వైసీపీ వాళ్ళలో ఇంకో పార్టీ సొమ్ము కాదు. ఉమ్, ప్రజా సొమ్మును ఖర్చు పెడితే దాన్ని గాలికి వదిలేశారు. ఇదే కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయం 42 సంస్థలకి అక్కడ స్థలాలు కేటాయించారు. ఉమ్, ఒక్క కేంద్ర ప్రభుత్వ కార్యాలయం కట్టరు. ఏమొచ్చింది? రిజర్వ్ బ్యాంక్ అడిగితే ఏమంటారు? రాజధాని అమరావతి ఎక్కడో తెలియని తర్వాత అప్పుడు కడతామంటారు. రాజధాని అమరావతి అని మీరు ఇవాళ పార్లమెంట్ లో ప్రకటించారు, మ్యాప్ లో గుర్తించారు, కోర్టు చెప్పింది. ఇంకా మీకు ఎవరు చెప్పాలి? అవును. అంటే రాష్ట్రము కేంద్రము ఇద్దరు కలిపి Right. ఈ రకమైనటువంటి నాటకం ఆడుతా ఉన్నారు. ఇప్పుడు విశాఖపట్నం నిజంగా విమానము కానీ ఉత్తరాంధ్ర బాబురావు గారు మీరు రాజధాని అంటే ఉంటే బాబురావు గారు మీరు ఒక సిపిఎం నాయకులుగా సీనియర్ నాయకులుగా ఎన్నో పరిస్థితుల్ని ఎన్నో పార్టీలని అటు టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా లేదా ఇంకో పార్టీనైనా చాలా సందర్భాల్లో నిలదీసిన పరిస్థితులు ఇంతకు ముందు అనిత గారు చెప్పారు. అప్పట్లో వచ్చిన మా భూమి సినిమా లాంటి సినిమాని రాజధాని ఫైల్స్ లో మేము చూసాము, నిన్న ఆ షో చూసినప్పుడు అలాంటి ఫీలింగ్ వచ్చింది అని చెప్పి. సిపిఎం లెఫ్ట్ పార్టీ నాయకులుగా మీకు ఇదంతా తెలిసి ఉండాలి. కానీ అంటే ఒక రాజధానిని ఫిజికల్ గా ఇలా చేయడం, ఇంకొక వైపు సినిమా కూడా ప్రజల్లోకి రాకుండా చేస్తున్నారు అన్న ఒక ప్రచారం జరుగుతుంటే అంటే ఏపీలో ఉన్న ప్రజల మనోభావాలు లేదంటే పార్టీలకు అతీతంగా చెప్తున్నాను నేను. ఈవెన్ దో వైసీపీ నాయకులు కూడా ఎలా ఆలోచిస్తారు? మొన్నటిదాకా 3 రాజధానులని పార్టీ నాయకులందరూ అది మాట్లాడుతూ ఉండగా మళ్ళీ ఇద్దరు సీనియర్ నాయకులు మాట్లాడిన వాళ్ళు కూడా చిన్నవాళ్ళేం కాదు, వైవి సుబ్బారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు హైదరాబాదే మాకు కావాలని రేవంత్ రెడ్డి గారి మీద కోపంతో హైదరాబాద్ కావాలని మళ్ళీ తూచని ఈరోజు మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు వచ్చి కాదు ఏదో ఇదైపోయింది మేము అన్న ఉద్దేశం వేరని చెప్పి ఆయన తూచు అంటే ఎన్ని తూచులు అసలు? మేడం అదే ఒకటేనండి. ఒక్క నిమిషం అండి ధనంజయ రెడ్డి గారు. రాజధాని సినిమాని ఆపచ్చేమో, ఉమ్, ప్రజల హృదయాల్లో నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష అయిన రాజధాని విషయాన్ని అడ్డుకోలేరు. వాళ్ళ వివాదాలు పార్టీలు ఉండొచ్చు, ప్రాంతాలు ఉండొచ్చు, రాష్ట్రం అన్ని ప్రాంతాలు వెనకబడిన రాయలసీమను అభివృద్ధి చేయండి, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయండి. దానికి బుందేలు కంటారా ప్యాకేజ్ ఇవ్వాల్సిన బాధ్యత విభజన చట్ట ప్రకారం కేంద్రం మీద ఉంది. ఉమ్, దాన్ని కూడా కేంద్రం నుంచి సాధించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఉమ్, ఇప్పుడు ఏం జరుగుతోంది? దాన్ని గాలికి వదిలేశారు. రెండోది విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తున్నారు. అమ్మేస్తా ఉంటే కేంద్రం రాష్ట్రం ఏం చేస్తా ఉంది? పరోక్షంగా వాడు నోరు మెదపట్ల. ఇదేనా ఉత్తరాంధ్ర మీద ఉన్న ప్రేమ, విశాఖపట్నం మీద ఉన్న ప్రేమ? కాబట్టి అమరావతే కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు వైసీపీ వారికి ఒకటేనండి. సమానంగానే చూస్తారు, సమానంగానే నిర్లక్ష్యం చేస్తున్నారు. అమరావతిని, ఉత్తరాంధ్రని, అలాగే రాయలసీమని, అన్నిటిని.